అవుతున్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి వాళ్ళు కూడా ఇవ్వలేదు కదా, అప్పుడు అడగలేదు, మేము వచ్చి 18 నెలలే కదా, మా మీద మాత్రం ఎందుకు ఇంత ఒత్తిడి తీసుకొస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. అంటే 10 సంవత్సరాల పాటు మా ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ఏం చేసింది, అదేవిధంగా అది ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు, ప్రభుత్వ సెక్టర్లో కావచ్చు, ఎన్ని ఉద్యోగాలను ఇచ్చిందని చెప్పేసి మనం ఇంతకుముందే కొన్ని లెక్కలు మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 60,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతుందో, ఈ 60,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు వేసింది, దాని ప్రక్రియ అంతా పూర్తి చేసింది కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఆ పని చేయలేదు. చెయ్యకుండా చివరికి మేమే పూర్తి చేశామని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. అదేవిధంగా నర్సింగ్ వాళ్ళకి సంబంధించిన పోస్టులు కూడా మా గవర్నమెంటే మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేసింది. సర్టిఫికెట్లు వీళ్ళు ఇచ్చారు. అంటే ఏ రకంగా చూసుకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించడానికి ఒక సీరియస్ ప్రయత్నం జరిగింది. ఆ రోజు ఒక చర్చ ఏంటంటే దాదాపు ఒక 80,000 ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్స్ వేయాలి. అది కొంచెం అన్ని రకాలుగా చర్చించిన తర్వాత 60,000 దాకా వచ్చి అది 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ప్రక్రియ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా మేమే దానికి పూర్తి చేసేవాళ్ళం. సరే, రాలేదు, అయిపోయింది. ఈరోజు కేవలం నిరుద్యోగుల యొక్క కష్టం మీద, వాళ్ళ త్యాగాల మీద, వాళ్ళ ఇబ్బందులతో దాన్ని క్యాష్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏం చేసింది అనే ప్రశ్నతోనే సరిపెట్టుకుంటే ఆ ప్రశ్న వరకే మీరు ఉంటే కనుక మిగతా ప్రజలంతా ఆ ప్రశ్నగానే తీసుకునేవాడు. మీరేమన్నారు? మేము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని పూర్తి చేస్తాము, భర్తీ చేసే బాధ్యత మాది, ఎటువంటి నిరుద్యోగ సమస్య లేకుండా మేము ప్రజలతో మమేకమై ఆ భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటామని చెప్పేసి అన్నారు. ఇక దానికి తోడు మిత్రులు అన్నట్టు అక్కడి నుంచి రాహుల్ గాంధీ గారు రావడము, ప్రియాంక గాంధీ గారు రావడము, సరే ఇక్కడున్న నాయకత్వం మీద వీళ్ళకి నమ్మకం ఉందో లేదో నెక్స్ట్ గానే రాహుల్ గాంధీ గారు వచ్చారు కాబట్టి, ప్రియాంక గాంధీ గారు వచ్చారు కాబట్టి, వాళ్ళు ఒక సెంట్రల్ లెవెల్ నుంచి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఈసారి ఏదో న్యాయం చేయాలనుకున్నారో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. సరే, వీళ్ళు చేయలేదు, అదన్నా చేస్తారేమని చెప్పేసి సరే చేశారు, మీకు పట్టం కట్టారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటిస్తామని చెప్పేసి మాట్లాడారు. ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటిస్తామని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు ఏ నెలలో ఏవి భర్తీ చేస్తారో చెప్పకుండా వేగ్గా క్యాలెండర్ ప్రకటించిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో ఏ సంవత్సరం ఏ నెల ఎవరిని ఫుల్ఫిల్ చేస్తామో, సంవత్సరం మొత్తంలో ఎంతమందిని ఫిలప్ చేస్తామో, ఏ డిపార్ట్మెంట్లో ఫిలప్ చేస్తామో అనేది కూడా ఒక నిర్దిష్టంగా చెప్పి ఉంటే బాగుండేది. సరే, దాన్ని ఎంతవరకు, ఒకవేళ వాళ్ళు చెప్పిన అరకొర క్యాలెండర్ అయినా సరే ఎంతవరకు అమలు చేశారు, ఎంతవరకు అమలు చేసి ముందుకెళ్ళారు అనేది మనం చూసుకుంటే, ఈరోజు నిరుద్యోగుల ఆక్రందనలు అశోక్ నగర్ చౌరస్తాలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత తీసుకురావడానికి ఈ ముగ్గురు మూర్తులు ఎవరైతే ఉన్నారో, ఆక్నూరు మురళి కావచ్చు, రియాజ్ గారు కావచ్చు, లేకపోతే కోదండరాం సార్ గారు కావచ్చు, వీళ్ళు ఒక కపటత్వంతో, కుట్రతో బీఆర్ఎస్ పార్టీని కూలగొట్టాలనే ఒక పర్సనల్ గ్రడ్జ్, ప్రజా సమస్య నిజంగా వీళ్ళకి గనక ప్రజా సమస్యని పరిష్కారమే వీళ్ళ పరమావధి అయి ఉంటే గనక వీళ్ళు ఈరోజు పదవులు పొందేవాళ్ళు కాదు. ఒకవేళ పదవులు పొందినా ఆ పదవులలో కూర్చొని కూడా నిరుద్యోగ సమస్య ఏమైంది అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు. కానీ కోదండరాం సార్ వచ్చి ఈ రోజుకి కూడా నాకు తెలిసి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడిన సందర్భం అయితే నాకు కనపడలేదు. అదేవిధంగా రియాజ్ గారు మొహం చాటేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ రోజు బస్సులు పెట్టి నిరుద్యోగులందరినీ గ్రామాలకు తరలించి, అదేవిధంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అన్ని రకాలుగా ప్రోత్సహించి ఊర్లలోకి పంపించి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఈరోజు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఈ రకంగా చేస్తే ఏమన్నట్టు? నేను మొన్న ఆకునూరు మురళి గారు ఒక ఇంటర్వ్యూ చేశాను నేను. అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల విద్యాశాఖ మీద రివ్యూ చేసేవారు. కానీ
ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏనాడు కూడా రివ్యూ చేయలేదని చెప్పేసి ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదని చెప్పేసి ఆకునూరు మురళి గారు మాట్లాడారు. సరే ఆ రోజు మాట్లాడలేదు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రివ్యూ చేశారా అని చెప్పేసి అంటే రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నారని అంటున్నారు. రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు. నాకైతే ఒక్కరోజు కూడా కనపడలేదు. మరి మీడియాగా ఉన్న మీరు, అదేవిధంగా నిరుద్యోగులుగా ఉన్న వీళ్ళు, మరి ఏ రోజైనా ఇదే విషయం కాంగ్రెస్ నాయకులు ప్రతినిధులు అడిగితే అంటే ప్రతిదీ మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిదీ అంటే పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటర్నల్ గా కొన్ని రివ్యూస్ జరుగుతాయి కాబట్టి నిరుద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్య మీద రివ్యూలు చేస్తూనే ఉన్నాం, మాతో మాట్లాడుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు అని కాంగ్రెస్ ప్రతినిధులు మానవతరయ్య గారు కానీ వీళ్ళందరూ చెప్పిన మాట. అదే అంటే దాన్ని ఏమంటాం మేడం అంటే లోపల చర్చలు చేసేదాన్ని, లేకపోతే ఇంటి దగ్గర చర్చలు చేసేదాన్ని 2 సంవత్సరాలు అవుతుంది టీజీపీఎస్సీతో చేయాలి. అంటే అది వాళ్ళు చేస్తే సంసారం మేడం, అది వేరే వాళ్ళు చేస్తే మాత్రం తప్పు. కేసీఆర్ గారు ప్యాలెస్ లో కూర్చున్నాడు, దొరగా కూర్చున్నాడు, అక్కడ కూర్చొని ఆర్డర్లు ఇస్తున్నాడు. వీళ్ళు చేస్తే మాత్రం నిజంగా అక్కడ అది పబ్లిక్ ఇష్యూ మేడం. ఎక్కడ కూర్చొని చెప్పినా ప్రజలకైతే విషయం తెలియాలి కదా. ఒక విద్యా వ్యవస్థ మీద ఒక ముఖ్యమంత్రి గారు సీరియస్ గా రివ్యూ చేస్తున్నారు. ఇగో విద్యా వ్యవస్థ ఈ రోజు చనిపోతున్న వాళ్ళ సంఖ్య, విద్యార్థులు చనిపోతున్న సంఖ్య, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కొరవడి అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇది పబ్లిక్ ఇష్యూ కదా, పర్సనల్ ఇష్యూ కాదు కదా. లోపల కూర్చోబెట్టి మాట్లాడడానికి ఏముంది? గతంలో మా హయాంలో కేసీఆర్ గారు ఏ రివ్యూ మీటింగ్ జరిగినా, అది కలెక్టర్ల దగ్గర నుంచి విద్యాశాఖ దాకా ఏ రివ్యూ జరిగినా ఓపెన్ గా చేసి మీడియాకి అలౌ చేసి అన్ని రకాలుగా సహకరించిన పరిస్థితి ఆ రోజు ఉంది. ఈ రోజు వీళ్ళు దాన్ని గుంభనంగా ఉంచడమో లేకపోతే గుప్తంగా ఉంచడం ఏంటి? అసలు అవన్నీ అబద్ధాలు. లోపల జరిగిన ఈ రోజు విద్యా వ్యవస్థలో వస్తున్న ఇబ్బందులు కానీ, అదేవిధంగా అడ్మిషన్స్ పడిపోవడం కానీ ఈరోజు గవర్నమెంట్ వ్యవస్థలో జరుగుతున్న పరిస్థితి, అదేవిధంగా ఉద్యోగాల విషయం కావచ్చు, అదేవిధంగా చదువు విషయం కావచ్చు, లేకపోతే ఇతరత్ర రంగాలు తీసుకున్నా కావచ్చు, ప్రతి విషయంలో మేం చెప్పిందే కరెక్ట్ అనే వైపుగానే ఆలోచన పోతుంది, మాటలు పోతున్నాయి తప్పితే ఎవరన్నా ఏదన్నా సమస్య తీసుకొస్తే దాన్ని ఎదురుదాడి చేయటం ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే విషయాన్ని సమస్యగా తీసుకోకుండా, లేదా దగ్గరి వాళ్ళతో మాట్లాడకుండా, లేదా ఎక్స్పర్ట్స్తో ఆ సమస్యలో ఉన్న పర్ఫెక్ట్నెస్ని ఏదైతే తెలుసుకొని మాట్లాడాలనే ఆలోచన కాకుండా ఎదురుదాడి చేయడమే పరమావధిగా పెట్టుకున్నాడు తప్పితే నిరుద్యోగులు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఆ రోజు మేము విద్యార్థుల త్యాగాల మీదనే కదా, నిరుద్యోగుల త్యాగాల మీదనే కదా మేము పునాదులు వేసుకొని ఈరోజు గద్దె మీద ఎక్కి కూర్చున్నామని చెప్పేసి కనీసం ఇంగిత జ్ఞానం లేదా ఈ ప్రభుత్వానికి? ఆ ఇంగిత జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? వీళ్ళు దొంగలు, దోపిడీదారులు, క్రిమినల్స్ లాగా మొత్తం అశోక్ నగర్ని చుట్టుముట్టేసి పోలీసులు పెట్టేసి రోప్వేలతో లేకపోతే రూములలో బంధించేసి, లేదా బయటకు రాకుండా, లేకపోతే రూములలోనే హౌస్ అరెస్ట్ లాగా చేసేసి ఇబ్బందులు పెట్టి ఆ రోజు మీరు ఏదైతే మాట్లాడినరో దానికి పూర్తి విరుద్ధం కదా. అంటే ఆ రోజు చేసింది మీరు నిరుద్యోగుల కోసమే అయితే ఈ రియాజ్ గారు కానీ, ఆకునూరు మురళి కావచ్చు, లేకపోతే మురళి గారు కావచ్చు, లేకపోతే రియాజ్ గారు కావచ్చు, కోదనా సార్ కావచ్చు, మల్లన్న కావచ్చు, మహిపాల్ యాదవ్, ఆ మహిపాల్ యాదవ్ నోటికైతే ఒక అదుపు లేదు. ఒక ఛానల్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కేసీఆర్ గారి మీద. సరే నీకు అట్లా అనిపించింది, మరి ఈరోజు ఎక్కడ ఏ రంధ్రంలో దాక్కున్నావు? ఎక్కడో నువ్వు వచ్చి ఈరోజు నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే ఈరోజు నిరుద్యోగుల గొంతు వినిపించాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కదా, ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కదా. ఇష్టం వచ్చినట్టు సొంత వ్యాఖ్యలు, సమస్య ఒకటి కానీ సొంత వ్యాఖ్యలు ఇంకొకటి. సొంత వ్యాఖ్యలు చేసే హక్కు ఆయనకు లేకపోయినా సరే చేసిండు, ఓకే అయిపోయింది. అది ఈ రోజు నిరుద్యోగ ఆక్రమణ కనపడట్లేదా, ఇబ్బందులు కనపడట్లేదా? వాళ్ళ ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఈరోజు ధర్నా పెడితేనో లేకపోతే ఇంకోటి పెడితేనో మైకి తీసుకొచ్చి ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? అమ్ముడు పోయిందా? రియాజ్ గారి లాగా, ఆకునూరి మురళి గారి లాగా, లేకపోతే కోరనా సార్ లాగా అమ్ముడు పోయిందా? సరే నేను వాళ్ళే అమ్ముడు పోయినారు, ఇంకా నేనెంత అని చెప్పేసి అని అనుకుంటున్నారా? అంటే అమ్ముడు పోయి ప్రభుత్వానికి తొత్తులుగా మారిన తర్వాత సమస్యలు గుర్తుకు రావాలకు మేము ఇప్పటికైనా చెప్తున్నాం. మీరు గత ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇది కాదు ఇప్పుడు మీ బాధ్యత. మీ బాధ్యత మరింత పెరిగింది. ప్రభుత్వంలో ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్న దాని ప్రకారం మీరు ఏదైతే లిస్ట్ అవుట్ చేస్తున్నారో ఆ లిస్ట్ అవుట్ ప్రకారం ఖచ్చితంగా నిరుద్యోగులు న్యాయం చేయాలి. ఎన్ని లక్షల ఖాళీలు ఉన్నాయి నిజంగా మన రాష్ట్రంలో, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీల్ని పూర్తి చేయడానికి ప్రతి సంవత్సరం మీరు తీసుకుంటున్న టైం టేబుల్ ఏంటి, పని ఏంటి,
ప్రక్రియ ఏంటి, దానికి ఏమన్నా కమిటీయో లేకపోతే కమిషనో లేకపోతే ఏదో దానికి ఒక ప్రక్రియ కొనసాగడానికి ఒక విధి విధానాలను రూపొందించుకోవడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారా అనేది చెయ్యాలి. అసలు టీజీపీఎస్సీ ప్రక్షాళన అన్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది అనేది కూడా తెలియదు. అదే అది కూడా మాట్లాడారు. అవి అంటే వాళ్ళు ప్రక్షాళన అంటే వేరే పార్టీ ప్రభుత్వంలో ఉంటే ప్రక్షాళన కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళ ప్రభుత్వం ఉంటే ప్రక్షాళన కాదు కదా, దాని ఊసు కూడా ఎత్తారు. ఒకవేళ ఊసు ఎత్తిరనుకో వాడు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు లాగులలో తొండలు దొరకడతాం, లేకపోతే కడుపులలో పేగులు తీసి మెడకేసుకుంటాం, ఇటువంటి దాడి. ఇక వాటికి అడ్డు అదుపు ఒక ముఖ్యమంత్రి, ఒక స్థాయి, ఒక పద్ధతి ఇక ఏముండదు. ఇక అరే నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను కదా, నా వాయిస్ నేను ప్రజలకు చెప్తున్నాను కదా, నేను పరిపాలించే ఒక నాయకుడిగా ఉన్నా, ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా ఉన్నా కదా, అధికారం నాకు ఇచ్చారు కదా, నేను మరింత బాధ్యతగా మెలగాల్సిన అవసరం నాకు ఉంది కదా, వీళ్ళందరికీ నేను రిప్రజెంటేటివ్ కదా, వాళ్ళందరికీ ఒప్పించే విధంగా నేను ఎట్లా మాట్లాడాలనేది పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది అహంకారంతో మాట్లాడడం. నిన్నటిదాకా కేసీఆర్ గారికి అట్లా అహంకారం ఉంది, ఇట్లా అహంకారం ఉంది అని చెప్పేసి ప్రచారం చేసిన వీళ్లకు నరనరా ఇదే ముఖ్యమంత్రికి అహంకారం చూడండి. మీరు ఒక్కసారి ఆయన మాటలను చూడండి, ఎట్లా మాట్లాడుతున్నాడు. నువ్వు అహంకారపూరితంగా మాట్లాడడానికి నీకు బాధ్యత ఇచ్చింది, నీకు అధికారంలో కూర్చోబెట్టింది కాదు కదా. కాబట్టి ఈ రోజు చేయాల్సిన వాళ్ళ విధి ఏంటంటే తప్పనిసరిగా ఆ